గురుగారు, ఈ సంక్రాంతి పండుగకి ఖచ్చితంగా ముగ్గులు, గొబ్బెమ్మలు పెడతాం. ఈ ముగ్గులకి, గొబ్బెమ్మలకి ఉన్నటువంటి ఆ బాంధవ్యాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? కులనిదో పరికి గొబ్బిళ్ళో ఎదు కులస్వామికి గొబ్బిళ్ళో అని ప్రధానంగా గొబ్బిళ్ళు పెట్టుకుంటూ పూర్వకాలంలో చక్కగా ఆ గొబ్బిళ్ళ చుట్టూ నాట్యం చేసేటువంటి వాళ్ళు. గొబ్బెమ్మలు వాటి చూడండి, గోపికలు. గొబ్బెమ్మలు అని అంటే గోపికలు అని నాకు అర్థం. అంటే ప్రధానంగా ఆవు పేడతోటి గొబ్బెమ్మల్ని తయారు చేస్తారు. ఆవు పేడ ఎందుకంటే లోకంలో మిగతావన్నీ కూడా పరమమైనటువంటి దుర్గంధ భూయిష్టాలు, కానీ ఆవుకు సంబంధించినటువంటిది సుగంధం. కాబట్టి వాటికి సంబంధించి తప్పనిసరిగా గొబ్బెమ్మలు తయారు చేసి అందులో ఈ సంక్రాంతి పండక్కి, భోగి పండక్కి, కనుమ పండక్కి గొబ్బెమ్మలు పెట్టండి అని అన్నారు. కృష్ణుడికి ఈ గొబ్బెమ్మలు అని అంటే చాలా ఇష్టంట. అందువల్ల ఈ గొబ్బెమ్మలు పెట్టినటువంటి చోట కృష్ణుడు తనంతట తానుగా వచ్చి ఎవరైతే ఆ సేవ చేస్తూ ఉంటారో, ఆ గొబ్బెమ్మలు ఎవరైతే పెడతారో వాళ్ళని అనుగ్రహిస్తాట. ఈ గొబ్బెమ్మల రూపంలో ఉన్నటువంటి ఆ కీడుని ఏదైతే ఉందో ఆ కీడునన్నింటినీ కూడా తొలగిస్తాడు. ఆ గొబ్బెమ్మల దగ్గరే ముగ్గు వేస్తారు. అందువల్ల వాడిని ముగ్గులో దించారు అని ఒక పదం ఉంది మనకి. మన తెలుగు వాడికి అందుకే మనం నమస్కారం చేయాలి. వాడిని ముగ్గులో దించారు అని అంటే అర్థం ఏంటమ్మా, వాడిని ఆ విషయంలో పూర్తిగా కలిపేసేశారు. ఇంకా వేరే ఏమీ కూడా ఆలోచన చేయకుండా వాడికి నచ్చినట్టుగా ఆ విషయం, ఇంకా నాకు ఇది తప్పించి లోకంలో ఇంకేమీ నచ్చలేదు అన్నట్లుగా వాడు అందులో లీనమైపోయేటట్టుగా చేయటాన్ని ముగ్గులో దించేశారు అని దానికి అర్థం. అంటే ఇక్కడ ముగ్గు ఏంటనమాట, ఆ భక్తి భావంలో అందులో సంక్రాంతి ముగ్గు చాలా పెద్దది పెడతారమ్మా. ఆ పెట్టడం వల్ల ఇదివరకటి రోజుల్లో ఇప్పుడంటే తగ్గింది, కానీ ఒకరి మీద ఒకరు పోటీ. నువ్వు ఇంత ముగ్గేసావా, నేను అంత ముగ్గేస్తాను అని చెప్పి ఒకరి మీద ఒకరు పోటీ ఉండేది. ఇంకా ఈ ముగ్గు నుంచి ఆ ముగ్గు వరకు ప్రధానంగా పల్లెటూళ్ళల్లో నేను చూశాను. రథం ముగ్గు వేస్తే ఆ ఇల్లాలు ఈయన కలుపుతూ ఇంకో ముగ్గేసేది ఆ వీధిలో. అట్లా ముగ్గులు వేసుకుంటూ చివరికి ఆ ముగ్గు ఎక్కడికి వెళ్తుందో తెలుసమ్మా, శ్మశానం దగ్గరికి వెళ్తుంది. అంటే ఒక భక్తి భావ ప్రపూర్ణం, ఒక చైతన్య భావ ప్రపూరితమైనటువంటి సంక్రాంతి గమ్యస్థానం తెలియచేస్తుంది. నాయనా మీరు ఎంత అనుభవించినా కూడా, ఎంత తల ఎగరేసినా సరే మీరు చిట్ట చివర వెళ్ళవలసింది అక్కడికే. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ జీవితాన్ని మీరు గడపండి అనేటువంటి సందేశాన్ని ఆ ముగ్గుల ద్వారా ఆ తల్లులు తెలియచేసేటువంటి వారు. ఈ రథం ఒకదానికొకటి అలా వెంబడించుకుంటే చిట్ట చివరి అక్కడికి చేర్చేవారు. అది రథం ముగ్గుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత. పూర్వకాల పల్లెటూళ్ళల్లో వీధుల్లో చిట్ట చివరికి అలా చేరేది. ఇప్పుడంటే ఎక్కడికక్కడ ఇరుకైపోయి ఆ రకంగా మనకు కనిపించటం లేదు. కాబట్టి ఈ ముగ్గుల ద్వారా, గొబ్బెమ్మల ద్వారా ఒక పారలౌకికమైనటువంటి సందేశాన్ని కూడా సంక్రాంతి లక్ష్మి మనకి అందచేస్తూ ఉంది.